ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చెప్పింది 100% నిజమని ఈ రోజు రుజువైంది. అది మనకి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇప్పుడు టార్గెట్ చేశారు. ఆల్రెడీ నిన్న ఒక లైవ్ కాన్ఫరెన్స్ లో ఇద్దరు మాట్లాడుకున్నారు. సజ్జనర్ గారు అండ్ నా అన్వేషణ గారు మాట్లాడుకున్నప్పుడు ఒకటే క్లారిటీ, మీరు ఈ ఫైట్ చేస్తున్నారో చాలా మందికి అవేర్నెస్ గా నిలిచారు, ఐ అప్రిషియేట్ యూ అని ఆయన నా అన్వేషణ పొగిడి దానికి ఇంకా ఈ అవేర్నెస్ ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలి మీరు అంటే ఒకటే చెప్పాడు. నా అన్వేషణ నేను ఎప్పటి నుంచో ఎవరో నన్ను అప్రిషియేట్ చేస్తారని నేను చేయట్లేదండి. ఎవరు నష్టపోతున్నారు అంటే ఒక 10,000 20,000 ఉద్యోగం చేసే వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఎక్కువగా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. తర్వాత ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ ఆ 20,000 తీర్పుకి 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నారు. ఆ 1,00,000 రూపాయలు కట్టలేక ఇంకొక 50,000 అప్పు చేసి అలాగా అప్పులు పాలయ్యి టోటల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అంటే వీళ్ళు చనిపోతున్నారు. అది ఆత్మహత్యలు చేసుకొని ఆత్మహత్య దాడులు చేసుకుని చనిపోతున్నారు. ఈ చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది. అందుకే చాలా మంది ఫ్యామిలీస్ కి హెల్ప్ అవుద్ది. చిన్న చిన్న ఫ్యామిలీస్ ఎక్కువ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఎక్కువగా కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అండి. అంటే మధ్య తరగతి వాళ్ళే దీనికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళ ఫ్యామిలీస్ కొద్దిగా గొప్ప సేవింగ్స్ ఉంటాయి. ఇప్పుడు 10,000 జీతగాడికి ఒక 2,000 సేవింగ్స్ ఉందనుకోండి, ఆ 2,000 కూడా తీసుకెళ్ళి మందు తాగట్లా, కనీసం ఏదైనా బిర్యానీ తినట్లా, కడుపుకి ఏం తినట్లా, తీసుకెళ్లి ఆ బెట్టింగ్ యాప్ లో పెడుతున్నాడు. ఆ 2,000 కాస్త ఇంకొక 5,000 అప్పు అవుతుంది, 5,000 కాస్త ఒక 20,000 అప్పు అవుతుంది. ఇలాగ రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే చనిపోతున్నారు. ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించే శక్తి లేక, ఆ అప్పుల్ని తీర్చలేక అర్ధంతరంగా చనిపోతున్నారు. దీన్ని ఆపడానికి కోసమే నేను ఇంత ప్రయత్నం చేశాను, ఇంత పోరాడుతున్నాను. చాలా మంది తెలుసుకోలేదు. మీలాంటి గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు రావడం వల్లే చాలా మందికి అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి వాళ్ళని చాలా మందిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే మార్చగలను, అందరూ కూడా అవేర్నెస్ ఇవ్వగలను అని నా అన్వేషణ చెప్పాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ ట్రాప్ లో పడేది ఎక్కువగా కూడా మధ్య తరగతి మెంటాలిటీసే. నేను చెప్తున్నాను కదా, తొందరగా డబ్బు సంపాదించాలి. ఇలాగా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు డబ్బు సంపాదించడానికి పక్కన తీసుకెళ్లి నూతిలో పడేస్తున్నారు. అర్థమైందా? వీళ్ళ మట్టికి గొట్టు మీదే ఉంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. నూతిలో దిగినోడు పైకి రాలేకపోతున్నారు. పైకి రాలేకపోయింది కాకుండా ఎక్కువగా నీళ్ళుంటే దాంట్లోనే మునిగి వస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాంట్లోనే మునిగి వస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే అప్పులు పాలైపోయి పిల్లలకు చెప్పుకోలేక ఇంట్లో పరుగు పోద్దని ఆత్మహత్యలు చేసుకున్నారు, ఊరేసుకొని చచ్చిపోతున్నారు. కాబట్టి మిడిల్ క్లాస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి. ఫస్ట్ థింగ్, బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని జీవితాలు రోడ్డు పాలైపోయినాయి, కొన్ని జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. కోటీశ్వర్లు కూడా అప్పులు పాలయ్యారు ఈ రోజున. ఆ బెట్టింగ్ యాప్స్ అనేది మన చేతిలో ఉండదు. అదంతా మోసం. అదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఈ రోజు 2-3 ఆటలు నిన్ను మురిపిస్తాడో తర్వాత మొత్తం నీ ఆస్తిని మింగేస్తాడు. కాబట్టి దీన్ని అవేర్నెస్ అనేది తెలుసుకోండి. చాలా మందికి తెలియట్లేదు. బెట్టింగ్ యాప్స్ ఒకటి, లోన్ యాప్స్ ఒకటి ఫస్ట్ బంద్ చేయండి. వీళ్ళ టార్చర్ ఎలా ఉంటదంటే మానసికంగా నిన్ను చంపేస్తారు. వీళ్ళు బతకనెవరో, నిన్ను ప్రశాంతంగా ఉండనెవరో. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేరు, మీరు చేయాలనుకున్న పని చేయలేరు. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది చాలా గుడ్ థింగ్. ఈ అవేర్నెస్ అనేది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉండాలి, మోటివ్ గా ఉండాలి. ఇలాంటి అవేర్నెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు ఆగం కాకుండా రోడ్డు మీదకి రాకుండా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఐ సపోర్టెడ్ నా అన్వేషణ. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకంగా ఈయన అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. కాబట్టి మనం కూడా చాలా మందికి తెలియదు కాబట్టి చిన్న చిన్న యూట్యూబర్స్ ఏదో ఒక వీడియో చూస్తూ ఉంటారు కదా, ప్రత్యేకంగా నా అన్వేషణ వీడియోనే చూడకపోవచ్చు. ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుంటారని నేను వీడియో చేస్తున్నాను. ఇలా తెలుసుకొని ఏదైనా ఇలాంటి వ్యవహారాలు ఉంటే మానుకోండి. ఆల్రెడీ అక్కడ వైజాగ్ లో చూస్తే లోకల్ బాయ్ నాని ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ మీద కేసు నమోదయ్యింది. ఆల్రెడీ మనోడు పరారీలో ఉన్నాడంట. ఇప్పటి వరకు అయితే దొరకలేదని తెలిసింది. దాదాపుగా బెట్టింగ్ యాప్ల మీద నా అన్వేషణ చెప్పిన దాని ప్రకారం
30 కోట్ల ఆస్తులు సంపాదించాడంట. 4 లగ్జరీ బైక్స్, ఒక ఫెరారీ కారు, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి? మీలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఉండడం వల్ల అతను క్యాష్ చేసుకున్నాడు, గివేవేలు ఇచ్చాడు. 500 ఆశ పెడితే ₹1,00,000 సంపాదించాడు. మీరు 500 కోసం ఆశపడి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో, ఆ యాప్ ని ప్రమోట్ చేస్తారో, ఆ బెట్టింగ్ యాప్ లో ఆడతారో, డబ్బులు పోగొట్టుకుంటారు. అతనేమి ఆడడం, అతనేమో డబ్బులు పోగొట్టుకోడు. అర్థమైందా? ఊరికే వీడియో చేసినంత మాత్రాన మీరు అనుకుంటారు, మీరు అలా అనుకోవాలని వాళ్ళతో వీడియో చేయిస్తారు డబ్బులు ఇచ్చి. అలా ఇచ్చిన డబ్బులే కోర్టులో సంపాదించాడు. నేను ఏమంటానంటే దీన్ని ఆపలేం, కానీ అవేర్నెస్ అయితే ఇవ్వగలం. దీన్ని ఆపలేం. బెట్టింగ్ అనేది ఒక్క రోజులో ఆగేది కాదు. ఏదైనా సరే ఇది ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాలి. ఇది ఆగాలంటే కొన్ని వెబ్సైట్లు ఎలాగైతే ఆపేయగలిగారో అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఆపేయగలరు తలుచుకుంటే, కానీ చేయరు కదా. మనం కనీసం మిడిల్ క్లాస్ ఇలా రోడ్డు మీద రాకుండా అవేర్నెస్ అయితే ఇవ్వగలం. ఈ అవేర్నెస్ కోసమే నేను అందరికీ మరీ చెప్తున్నా, మన బతుకులే అంతంత మాత్రం. మన బతుకుని తీసుకెళ్లి మళ్ళీ ఆ గుగ్గుపాలు చేసుకోకండి, ఆ బెట్టింగ్ యాప్లో పడి మోసపోకండి. ఇదంతా కూడా పచ్చి మోసం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలంటే భయం కలిగేలాగా మన సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, నా అన్వేషణ చేస్తున్న పోరాటం కానీ ఐ ఇంప్రెస్డ్. నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి, సోషల్ మీడియాకి చాలా మంచి చేయడానికి ముందుకు వస్తారో ఇలాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాల గురించి అవేర్నెస్ పెంచుకుంటేనే మీ ఫ్యామిలీస్, మీరు ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి అప్పులు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా చక్కగా బతకగలరు. ఎవరిని కూడా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే పరిస్థితి రాకుండా ఉంటుంది. ఈ బెట్టింగ్స్ వల్ల ఏమవుతుందంటే చేయి చాపాలి, ఆస్తులు తనఖా పెట్టాలి, ఇంట్లో ఉన్న సొమ్ములు అమ్ముకోవాలి, పొలాలు అమ్ముకోవాలి. ఇవన్నీ అవసరమా? ఒక్క చిన్న యాప్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే మీ లైఫ్ ని, మీరు ఎందుకు వెళ్ళి దాంట్లోనే కూర్చుంటున్నారు? లక్షలు పోగొట్టుకున్నారు. ఇప్పటికి ఎవరు చెప్పుకోరు. ఎవరు ఎందుకు చెప్పుకుంటారు? పరువు పోద్ది. పరువు కోసం ఏదో అంటారు కదా, పరువు కోసం ప్రాణమైన ఇస్తాం అన్నట్టుగా మన ఇండియన్ సైకాలజీ ఉంటుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళు మరి ముఖ్యంగా ఈ పరువు కోసం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటారు. కాబట్టి ఎవరి దగ్గర చెప్పరు. కానీ చెప్పని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీరు తెలుసుకొని మానేస్తే మీ అంత అదృష్టవంతుడు ఎవడ ఉండడం. నేను చెప్పాలనుకుంటున్నాను. అది కూడా నాకు అనిపించింది వీళ్ళ వీడియో చూసిన తర్వాత. మనం కూడా కొంతమందిని అవేర్నెస్ నింపితే బాగుంటది. మిడిల్ క్లాస్ ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ కి దాంట్లో కోపంలో ఇరుక్కుపోతున్నారు, వాళ్ళని కాపాడాలనే ఒక సదుద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని మీరు మారాలి, మీరు తెలుసుకోవాలి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి దాని గురించి. ఇది చాలా ఇల్లీగల్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఇల్లీగల్. ఆ ప్రమోషన్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సజ్జనార్ గారు ఏదైతే యాక్షన్ తీసుకున్నారో అదంతా కూడా సక్రమంగానే సాగుతుంది. అందరూ కూడా అరెస్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు బయటకు వస్తారు. ఈ బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఎవరిని వదిలిపెట్టదు. ఇది కర్మ అంటారు చూసారా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి ఎంత తొందరగా ఇల్లీగల్ గా వచ్చిన మనీ ఎప్పుడు కూడా నిలవదయ్యా. ఎంత తొందరగా డబ్బు వస్తుందో అంత తొందరగా ఇరికిచ్చేస్తుంది. కాబట్టి జెన్యూన్ గా ఉన్నవాడు ఎప్పుడు కూడా జెన్యూన్ గా ఉంటాడో, ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాటికి ఇలా ఇరుక్కుపోతాడో, ఇదే నా వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.